ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్. పీరియడ్ కన్నా ముందు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. దాన్ని ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని అంటాము. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 5 ఫీచర్స్ మీరేవి గమనించవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే బేసికల్లీ ఏంటి? పీరియడ్ వచ్చే కన్నా ముందు హార్మోన్స్ అనేవి మనకి రేజ్లో ఉంటాయన్నమాట. ఆ హార్మోన్స్ వల్ల బాడీ అనేది కొన్ని చేంజెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో వాటినే మనము ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అన్నట్టుగా అంటాము. దీంట్లో మనము జనరల్గా చూసే 5 సిమ్టమ్స్ అనేవి ఏముండొచ్చు. ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ టెండర్నెస్. బ్రెస్ట్ అనేది ఓవ్యులేషన్ తర్వాత మీకు కొంచెం టెండర్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చేస్తుంటారు. అంటే పెయిన్గా, అంటే ముట్టుకుంటే సెన్సిటివ్గా అలా మీకు బాగా కనిపిస్తుంది అనమాట. అలా ఒకటి. తర్వాత వచ్చేసి ఈ బ్రెస్ట్ చేంజెస్ ఎందుకు అవ్వచ్చు? హార్మోన్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఆ ప్రోజెస్ట్రాన్ హార్మోన్స్ వల్ల మీకు బ్రెస్ట్ చేంజెస్ అనేవి కనపడుతుంటాయి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ నిలిచింది అంటే ఈ బ్రెస్ట్ చేంజెస్ అనేవి మీకు ఇంకా ఫర్దర్గా డేట్ స్కిప్ అయిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. బ్రెస్ట్ సైజు అనేది కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది. తర్వాత వచ్చేసే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది ఏముంటుంది? బ్లోటింగ్. అంటే కడుపులో ఉబ్బరంగా అనిపించడము, మొత్తము మీకు గ్యాస్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ పీరియడ్లో అనేది. మీకు ఎప్పుడైనా గమనించుకుంటే మీకు డేట్ అయిన తర్వాత, ఓవ్యులేషన్ తర్వాత, అంటే జనరల్గా ఒక 12th or 13th డే తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్లో మీకు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనపడవు. జనరల్గా సెకండ్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్లోనే మీకు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనపడుతుంటాయి. అంటే హార్మోన్స్ వల్ల మన బాడీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి బయటికి తెలుస్తుంటాయి. సో బ్లోటింగ్ అంటే మీకు గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ప్రాపర్గా డైజెషన్ అనేది అయినట్టుగా అనిపించదు. అండ్ ఫ్లాట్యులెన్స్, ఊరికే గ్యాస్ పాస్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ బ్లోటింగ్ అనేది ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వచ్చే సిమ్టమ్. తర్వాత వచ్చేసి వెయిట్ అనేది కూడా ఇంక్రీజ్ అయినట్టుగా ఉంటుంది. మీరు వెయిట్ చెక్ చేసుకున్నారు అంటే ముందు హాఫ్ ఆఫ్ ద పీరియడ్లో ఎంతైతే వెయిట్ అనేది మీరు ఉన్నారో అదే వెయిట్ అనేది ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఓవ్యులేషన్ అనేది చెక్ చేసుకున్నారంటే వెయిట్ కూడా ఇంక్రీజ్ అయినట్టుగా కనపడుతుందన్నమాట. ఎందుకంటే బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది అవుతుంది. వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ అనేది కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఫోర్త్ వచ్చేసి మీరు జనరల్గా చూసేది మూడ్ స్వింగ్స్. చాలామంది కపుల్స్ని కలిసినప్పుడు కంప్లైంట్ అనేది కూడా చేస్తుంటారనమాట. మా వైఫ్ పీరియడ్ వచ్చే కన్నా ముందు చాలా ఇరిటబుల్గా అవుతుంది. సో ఆ ఇరిటేషన్ అనేది పీరియడ్ టైంలో కంటిన్యూ అయ్యి పీరియడ్ అయిపోయాకనే తను నార్మల్గా అవుతుంది అనేది. సో ఈ మూడ్ స్వింగ్స్ అనేది కూడా హార్మోన్స్ వల్ల వచ్చే మూడ్ స్వింగ్సే. దీనికి అనేది మనకి ఏంటి అంటే బేసికల్గా బాడీలో హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెన్స్ట్రుయేషన్ టైంలో అయినా కానీ, పీరియడ్ వచ్చే ముందైనా కానీ, ఈవెన్ మీరు చూసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత, పోస్ట్ పార్టంలో కూడా హార్మోన్స్ అనేవి చాలా మీకు ఎక్కువగా ఉంటాయి. సో అంత హార్మోనల్ ప్లేలో డెఫినెట్గా ఫీమేల్స్ అనేది మూడ్ స్వింగ్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో అది ఆల్మోస్ట్ ప్రతి హస్బెండ్ అనేది కంప్లైంట్ చేసే ఫ్యాక్టర్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి 5th పాయింట్ అనేది హెడ్ఏక్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ప్రోజెస్ట్రాన్ వల్ల బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతాయి. అలాగే మన హెడ్లో ఉన్నవి, బ్రెయిన్లో ఉన్నవి బ్లడ్ వెజల్స్ అనేది డైలేట్ అయితే కూడా ఈ హెడ్ఏక్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చేస్తుంటారు. సో ఇవి జనరల్గా 5 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ సిమ్టమ్స్ ఎవరైనా కానీ ఫీమేల్ పీరియడ్ వచ్చే కన్నా ముందు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్లో ఉన్న సిమ్టమ్స్ అండి. థ్యాంక్ యూ.